Institute of Mathematical Foundations Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Okay, good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Now we are at what 56 maths class number 56, and concept number is 32 HCF, highest common factor. Highest common factor concept లో మనం ఉన్నాం. సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం చదవండి ఏందో. ఈ HCF also we completed 7 models. Now we are at 8th model. The greatest number that divides 43, 91, 183 so as to leave the same remainder in each case. కదా వన్ కట సేమ్ రిమైండర్ మిగిలాలంట. ఏదో ఒక రిమైండర్ ఇస్తేనేమో ఆ రిమైండర్ ఇళ్ళకెళ్ళి తీసేసేటోళ్ళ మిగతా వచ్చిన నెంబర్స్ తోటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయేది. ఇక్కడ నంబర్ ఇవ్వలేదు, మరి ఎట్లా చేయాలి? సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. So the greatest number that divides 43, 91, 183 so as to leave the same remainder in each case. రిమైండర్ ఇచ్చుంటే మనకు చాలా ఈజీగా ఉంటుండే ప్రాసెస్. రిమైండర్ లేదు కాబట్టి అయినా ఈజీ ప్రాసెస్గా ఎట్లా చేయాలనేది మనము లెట్ వి డూ. ఏం చేయడం జరుగుతుంది అని అంటే, సో ప్రతి నెంబర్లో నుంచి ఏం చేయాలి అని అంటే, మనము దాని ముందు నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దాని ముందు నెంబర్ని ఏం చేస్తున్నాను నేను? సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 91లో ఏముంది? 43. 91 minus 43 is equal to how much? We will get 11 minus 3 8, 8 minus 4 4, 48 I got. Next 183 you take. 183 like 91 తీసేయండి. 3 minus 1 2, 8 minus 9 not goes, so 10, 18 minus 9 9, 92 I got. 183 minus 91. So next one what we have? So 183 and 42. 183 42 43. సో దీని నుంచి దీన్ని తీసేసాను, దీని నుంచి దీన్ని తీసేసాను, దీని నుంచి దీన్ని తీసేయాలి. ఓకేనా? సో దీని నుంచి ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ 41 వస్తే 43 నుంచి తీసేయాలి. అది పాసిబుల్ కాదు కాబట్టి డిఫరెన్స్ యూ కెన్ ఫైండ్ అవుట్. సో 183 minus 43. So 0 4 140. What we got? 140 we got. సో ఏం చేస్తున్నాను నేను? ఒకసారి చూడండి, ఇది మైనస్ చేస్తున్నాను, డిఫరెన్స్నే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబరు, ఇక్కడ నుంచి యాక్చువల్గా ఏం కావాలి? 91 నుంచి 43 తీసేసాను, 183 నుంచి 91 తీసేసాను. మళ్ళీ సర్క్యులర్ మోడల్లో తీసుకుంటే ఏం చేయాలి? 43 నుంచి 183ని సబ్ట్రాక్ట్ చేయాలి. 183ని సబ్ట్రాక్ట్ చేయాలి. అట్లా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? దాని డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీని నుంచి దీన్ని తీసేసినా ఓకే, దీని నుంచి దీన్ని తీసేసినా ఓకే. ఐఎమ్ వాట్? ఫైండింగ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనే ఒక టర్మ్ని గుర్తుపెట్టుకోవాలి. నౌ యూ గో త్రూ వాట్ 48, 92 అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ 140 విత్ కామన్ డివిజన్ మెథడ్. కామన్ డివిజన్ మెథడ్లో చేసుకోండి. సో 2 2 జా 4, 2 4 జా 8, 2 1s 2, 2 2 జా 4, 2 6 జా 12, 2 3 జా 6, 3 will not go. 92. Here what 2 is there? Even number. 2 4 ja 8, 2 6 ja 12, 2 ja 4, 2 3 ja 6. Now 23. Does 23 is what? Divisible? So it is a prime number. It is a what? Prime number, not divisible. Akkadke stop cheyandi here. Next one. 2 7 ja 14. What it is? 0. Next one 70. 2 35 ja. Next one 7 5 ja 35. So or 5 7 ja. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఈ వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదో చూడండి. సో 2 1 2 1 2 1 2. నెక్స్ట్ సెకండ్ 2 ఇట్లా 2 ఉంది, మిగతా దాంట్లో 2 లేవు. 3 ఉంది, 3s లేవు. 7 ఉంది, 7s లేవు. 5 ఉంది, 5s లేవు. సో దట్స్ వై HCF is equal to what? Product of common factors. 2 into 2 is equal to what? 4. 4 is the what? Highest number. 4 is the greatest number. When these are what divides by 4, leaves the same remainder. Now let me what? See. Divisible చేస్తే వస్తుందా లేదా చూడండి. 43 ఉంది, 4 తోటి ఇట్లా divisible. 4 8 జా
4 8 4 ones 4. Okay, so now what 3 here 3, so 4 zeros 0, so now 3 remainder, so 3 is the what remainder. Now go to 183 with 4 4 ja 16 43, 4 tens 40. Huh? What we have 183 తోటి చేస్తున్నాం కదా. So 8 minus 6 2 2, so 4 5s 20, 3 remainder I got, same remainder I got. Now try with what 183 also. 183 completed 91. So 4 2 ja 8, so 11, again 4 2 ja 8, 11 minus 8 is what 3, so remainder is same reminders వచ్చినాయి, సేమ్ రిమైండర్స్ వచ్చినాయి. ఈ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేసినాం అనేది మళ్ళీ ఒకసారి చూడండి. ద గ్రేటెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ 43 91 183 సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్. ఒకవేళ ఇక్కడ రిమైండర్ కనుక ఇచ్చి ఉంటే దీని నుంచి ఆ రిమైండర్ మైనస్ చేసే వాళ్ళము, దీని నుంచి రిమైండర్ మైనస్ చేసే వాళ్ళము, దీని నుంచి రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసి వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మన టాస్క్ కంప్లీట్ అవుతుండే. కానీ ఇక్కడ నంబర్ ఇవ్వలేదు. నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలి అని అంటే రెండు నంబర్లు పక్క పక్క నంబర్ల యొక్క డిఫరెన్స్ను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 43 91 91 183 183 43. ఇంకొక నెంబర్ కనుక ఉందనుకోండి మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా నంబర్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, ఏ ఉంది ఒక నెంబరు, బి ఉంది, సి ఉంది, డి ఉంది అనుకోండి, ఈ రెండింటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఈ రెండింటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఈ రెండింటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకొని ఈ రెండింటి డిఫరెన్స్ కూడా మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిఫరెన్స్ని హెచ్సిఎఫ్, ఆ డిఫరెన్స్ నంబర్స్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ విల్ బి ద వాట్ ఆన్సర్. సో ఇక్కడ ఇందులోపల ఏం చేసినాను, ఈ నెంబర్స్ని పక్క పక్క నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను. డిఫరెన్స్ తీసుకుంటే నాకు ఈ నెంబర్స్ వచ్చాయి డిఫరెన్స్. ఓకేనా, డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయాలి. 43 91లో 91 పెద్దది కాబట్టి 91 నుంచి దీన్ని తీసేసినాను. 91 183లో 183 బిగ్ కాబట్టి దీని నుంచి ఇది తీసేసాను. 183 43లో ఏది బిగ్, 183 బిగ్ కాబట్టి 183 నుంచి 43 తీసేయాలి. యాక్చువల్గా ఇటు వచ్చినాం కదా, 183 నుంచి 43 తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ నంబర్స్ వస్తాయి, నంబర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం యూ నో. ఓకేనా, సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 8. Okay, now let me go to the model number 9. Model number 9. Now see model number 9. Find the greatest number which divides 3648 completely. 3648 completely. ఇంతకుముందు ప్రాబ్లంలో మోడల్ నెంబర్ 8లో గ్రేటెస్ట్ నెంబర్ని ఒక 3 నెంబర్స్ ఇచ్చి వాటితోటి డివైడ్ చేసేది, సేమ్ రిమైండర్ వచ్చేటట్టు డివైడ్ చేసేది చూసినాం. ఇక్కడ రిమైండర్ ఏమి రావద్దు, విచ్ డివైడ్స్ కంప్లీట్లీ అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి, రిమైండర్ 0 రావాలి. ఒకవేళ ఇక్కడ రిమైండర్ కనుక ఇచ్చినాడు అనుకోండి, 36 మైనస్ రిమైండర్, 48 మైనస్ రిమైండర్, ఆ నెంబర్స్ వస్తాయి కదా, వాటిని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రిమైండర్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 36 48. So 2 1s 2 18 ja, 2 9 ja, 3 3 ja, okay, or 3 1s also, 3 1s 3 48. So 2 2 ja, 2 4 ja, 2 1 ja, 2 7 ja. Now 17 is the what prime number. 17 ఏంటిది మనకు ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది, డివైడ్ కాదు. 17 ఎట్లా వస్తుంది, 2 1s 2 2 ja 4 కదా. So 2 6 ja 12, 2 3 ja 6, 3 1s 3. Now find out common factors. So 2 is the common factor, 2. Another 2, another 2. Next one 3, 3. ఇక్కడ ఇంకో 3 ఉంది, ఇంకో 3 లేదు. ఇక్కడ 2 ఉంది, 2 లేదు. So that's why common factors HCF is equal to what, product of common factors 2 into 2 into 3. 2 2 ja 4, 4 3 ja 12. So 12 is the what, HCF, highest common factor, which will divides without remainder of what, 36 and 48. 36 48 ని 12 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఏమీ రాదు. ఇది కామన్ మెథడే. కానీ ఇంతకుముందు ఒక సేమ్ వాట్ రిమైండర్ మిగిలాలనే ప్రాబ్లం ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ వితౌట్ రిమైండర్ ప్రాబ్లమ్ ఒకటి ఫ్రేమ్ చేసినాము.
అండర్ వాట్ మోడల్ నెంబర్ 9. అర్థమైంది కదా మోడల్ నెంబర్ 9. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 10లోకి వెళ్దాం. ఓకే, 3 types of oils, 120 liters, 180 liters, 240 liters are to be arranged in cans of same capacity of such a can is. ఒక క్యాన్స్ ఉన్నాయట, ఇన్ని లీటర్స్ ఆఫ్ డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయంట. ఒకే రకమైన ఆయిల్ క్యాన్స్ లోపల ఇట్లాంటివి కూడా అన్ని ఒకే రకమైన ఆయిల్ క్యాన్స్ ఉండాలి. అంటే 10 లీటర్స్ 20 లీటర్స్ ఏదో ఒకటి బిగ్ ఆయిల్ క్యాన్స్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఎంత బిగ్ తీసుకుంటే ఇక్కడ కూడా అంతే బిగ్ తీసుకోవాలి. ఇవన్నిటిని ఫిలప్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏం మిగలొద్దు. క్యాన్స్ ఏమంటున్నాడు, ఒక్కొక్క బిగ్ క్యాన్ తీసుకొని ఇందులో అన్నింటినీ కూడా సేమ్ ఇట్లాంటి బిగ్ క్యాన్లలోనే నింపాలి. అట్లాంటి సేమ్ క్యాన్లలోనే నింపాలంటే ఆ గ్రేటెస్ట్ అంటే ఈ క్యాన్ యొక్క ఏంటి వాల్యూమ్ ఎంత అని అడుగుతా, అంటే ఎన్ని లీటర్స్ పడుతుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా చెప్పింది? ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నవి. ఈ 3 రకాల ఆయిల్స్ని ఆయిల్ టిన్స్లో ఫిలప్ చేయాలి. ఈ ఆయిల్ టిన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలని అంటే ఇవి కంప్లీట్గా ఫిలప్ చేసుకోవాలి హైయెస్ట్ది. ఇక్కడ ఏదైతే ఆయిల్ టిన్ తీసుకున్నాం, ఎన్ని లీటర్లో తీసుకున్నాం, ఇక్కడ కూడా అన్ని లీటర్లో తీసుకోవాలి, ఇక్కడ కూడా అన్ని లీటర్లో తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందేమో ప్రతి దానిలోనేమో ఏమనుకునే వాళ్ళము హైయెస్ట్ గ్రేటెస్ట్ అట్లాంటి పదాలు అవుపిస్తుండే. ఇక్కడ అవుపిస్తున్నాయా హైయెస్ట్ గ్రేటెస్ట్ పదాలు? అవుపియకున్నా కూడా మనం దీని ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకోవాలి. HCF అనేది ఎట్లా అర్థం చేసుకున్నాము, ఈ 3 లీటర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లీటర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్స్లో ఫిలప్ చేయాలి. ఈ వీటిని తీసుకొని వేరే చిన్న క్యాన్స్లో ఫిలప్ చేసుకుంటూ అమ్మేయాలి. ఆ చిన్న క్యాన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలనంట, ఈ 3 వేటిని నింపినా కూడా అవి మిగలవద్దు, అట్లాంటి క్యాన్స్లోనే ఫిలప్ చేయాలి. అంటే నథింగ్ బట్ వాట్ HCF ఫైండ్ అవుట్ చేయాలి, సొల్యూషన్ HCF చేయాలి. సో 120 లీటర్స్కి చేయండి, 180 లీటర్స్కి చేయండి, 240 లీటర్స్కి చేయండి. ఇక 2 తోటి ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఉంది కదా, 0 ఉంది కదా, 2 తోటి కాకుండా అన్నింటిలో 0 ఉంది కాబట్టి సో ఫస్ట్ 10 తోటి డివైడ్ చేసి చూడండి లాస్ట్కి. సో 10 12 జా, నెక్స్ట్ వన్ ఇప్పుడు 2 టేబుల్ తోటి చేయండి. 2 6 జా, 2 3 జా, నెక్స్ట్ 10 18 జా, నౌ 2 9 జా, 3 3 జా, నౌ విత్ 10 24 జా, 2 12 జా, 2 6 జా, సో 2 3 జా. ఓకేనా? సో ఇందులో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి చేయండి. ఇందులో 10 10 10. ఓకేనా? సో 10 HCF is equal to product of common factors. So 10 into 2 2 2 into 1 2 ఇక్కడ 2 లేదు, 3 3 3 into 3. So 10 to the 20, 20 to the 60. So ఆ క్యాన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలి, 60 లీటర్స్ ఉండాలి. 60 లీటర్స్ ఉంటే ఇది ఒక 60 లీటర్స్, ఇంకొక 60 లీటర్స్ తోటి ఇది అయిపోతుంది, ఈ ఆయిల్ అయిపోతుంది. 180 లీటర్స్ అంటే 60 లీటర్స్ 60 లీటర్స్ 60 లీటర్స్. ఓకేనా? 60 60 120 60. 240 అంటే ఏంటి, 60 లీటర్స్ 60 లీటర్స్ 60 లీటర్స్ అండ్ 60 లీటర్స్. సో ఇట్లా మనము ఫిలప్ చేయాలి క్యాన్స్ లోపల, సేమ్ వాల్యూమ్ ఆఫ్ క్యాన్స్ లోపల ఫిలప్ చేసి ఇక్కడ ఏమైనా మిగిలిందా, ఏం మిగలకుండా వస్తుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 10. Now we will stop our class here. Now what we have in everyday class, we have everyday. So what we have, classwork. So classwork ఏంటి, ఏదైతే చెప్పినానో అది కాపీ చేయాలి క్లాస్ వర్క్ నోట్బుక్లో. హోంవర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, సో 56, నెక్స్ట్ వన్ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో వాట్ 56. సో హోంవర్క్ చేయాల్సిన వాళ్ళు హోంవర్క్ ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మీకు 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను హోంవర్క్ లోపల. ఆ 5 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాలి. ఎగ్జామ్ ఈజ్ ఆల్సో వాట్ 56th ఎగ్జామ్ పేపర్ కావాల్సిన వాళ్ళు, హోంవర్క్ షీట్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ముందు స్క్రోల్ అయిన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ homework papers. Okay, right. Let me stop here.